సురక్షితమైన పద్ధతులలో అధిక దిగుబడిని సాధించేందుకు ఆక్వా రైతులు స్టంప్ ఇంప్రూవ్మెంట్ సిస్టమ్ సాధనలో కాకినాడ రాయల్ పార్కులో మేలైన పద్ధతుల్లో ఆక్వా సాగుపై ఎస్ఐఎస్ కంపెనీ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ కంపెనీ ప్రతినిధి లక్కరాజు సత్యనారాయణ అధ్యక్షతన వహించగా ఇండియా సేల్స్ హెడ్ శివప్రసాద్, టెక్నికల్ హెడ్ నానం హిందాల్ పాల్గొని ఆక్వా రైతులకు మేలైన పద్ధతులలో అధిక దిగుబడిని సాధించేందుకు అవసరమైన మెలకువలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆక్వా రైతులకు ఎస్ఐఎస్ కంపెనీని ఎప్పటికప్పుడు ఆక్వా కల్చర్ యాజమాన్య పద్ధతులను తెలియజేసి రైతులు మంచి దిగుబడి సాధించే విధంగా దిక్సూచిగా నిలిచిందన్నారు. Weekly growth are they increasing proportionally when they are So today you are our guest. So lunch arrange చేయడం జరిగింది. So lunch చేసి వెళ్ళండి. And thank you very much. సిస్టమ్స్ అని ఈ కంపెనీ యాక్చువల్గా అమెరికాలో ఉన్న కంపెనీ అండి. హవాయి, ఫ్లోరిడా అక్కడ అంటే ఈ మేల్ ఫీమేల్స్ బ్రూడ్ స్టాక్ ఏదైతే ఉందో అంటే వాటి ద్వారా మనకి రొయ్య పిల్ల ఉత్పత్తి అయ్యేది మనకి ఇండియాకి ఎగుమతి చేస్తారు వాళ్ళు. ఇది 2008 నుంచి జరుగుతున్న ప్రక్రియ. ఇప్పుడు ఇండియాలో ఇంచుమించు 60% మార్కెట్ ఎస్ఐఎస్దే, స్టంప్ ఇంప్రూవ్మెంట్ సిస్టమ్స్దే. హ్యాచరీలు అందరూ కూడా వీటిని ఇంపోర్ట్ చేస్తారు. ఈ ఇంపోర్ట్ చేసిన రొయ్యలు పెద్ద తల్లిదండ్రులు కానీ మేల్స్ ఫీమేల్స్తో హ్యాచరీ వాళ్ళు పిల్లలు తయారు చేసి రైతులకు ఇస్తారనమాట. ఫస్ట్ టైం ఏంటంటే మనం ఈ ఎస్ఐఎస్కి ఇండియాలో ఏమైనా వాళ్ళకి కావాల్సినవన్నీ నేను చూస్తూ ఉంటాను. నా పేరు సత్యనారాయణ, కాకినాడలో ఉంటాను నేను. ఇక్కడ నాతో పాటు నాంగ్ అని చెప్పేసి ఆయన సింగపూర్లో టెక్నికల్ హెడ్, అట్లాగే మనకి ఇక్కడ టెక్నికల్ మేనేజర్ ఇండియాలో డాక్టర్ రిషి ఉన్నారు. ఇవాళ రైతులని ప్రత్యేకంగా మేము మా ఉన్న వ్యాపారం యాక్చువల్గా డైరెక్ట్గా హ్యాచరీస్తో అయినా రైతులకి ఒక సదస్సు క్రియేట్ చేయాలి. రైతులు ఏ ఏరియాలో ఎటువంటి ప్రాంతాల్లో ఎటువంటి నీటి సదుపాయాలు ఉన్న చోట ఎటువంటి లైన్స్ ఉన్నాయో మాకు డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మాకు